హాయ్ ఫ్రెండ్స్, పిల్లలు చాలా సులభంగా తినే డ్రమ్ స్టిక్ పల్ప్ కర్రీ అండి. మునక్కాయలు అయితే 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకుందాం. గ్రేవీ ఎలా తయారు చేయాలంటే శనగకాయ పప్పులు, ధనియాలు, ఎండుమిర్చి, ఎండు కొబ్బరి మంచిగా వేపుకొని మనం మిక్సీ జార్లో మెత్తగా పొడిలాగా కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలు పెట్టి కొద్దిగా నూనె వేసుకొని పోపు దినుసులు యాడ్ చేయాలి. పోపు దినుసులు చిటపటానిన తర్వాత ఇంగువ, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఎర్రగడ్డలు వేసుకొని దగ్గర పడిన వరకు మంచిగా మనం వేపుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు 3 విజిల్లు వచ్చినాయి కదా, మునక్కాయలు మంచిగా ఉడికిపోయినాయి. స్పూన్తో కానీ చాకుతో కానీ దాని పల్ప్ అంటే లోపల ఉండే గుజ్జంతా మనం తీసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా, ఎర్రగడ్డలు మంచిగా వేగిపోయినాయి కదా, దాంట్లోనే మనం ఇప్పుడు శనగకాయ పొడి కొట్టుకున్నాం కదా, అదంతా వేసి ఉప్పు చూసుకొని తగినంత ఉప్పు వేసుకొని మునక్కాయలు ఉడకబెట్టుకున్న వాటర్ ఉంటుంది కదా, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీ లాగా చేసుకోవాలి. తర్వాత మునక్కాయ పల్ప్ అంతా తీసుకొని వచ్చి దాంట్లో వేసి మంచిగా వేపుకోవాలి. ఒక 5 మినిట్స్ వేపుకుంటే చాలు. తర్వాత కొత్తిమీరతో కరివేపాకుతో గార్నిష్ చేసే మనకి మునక్కాయ పల్ప్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంత బాగుంటుందో తెలుసా, ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి.